నీ తోటివాడు ఆకలితో ఉన్నాడు, నీ బల్ల మీద భోజనం, అవతల వాడికి ఒక్క మెతుకు కూడా లేదు తినడానికి, ఆకలి ఆకలి అన్నాడు. గుప్పెడు అన్నం నీవు పెడితే నీవు అతనిని ప్రేమించినట్లు. స్వార్థముని ఎవరు మెచ్చుకుంటారు? నేను చదువుకునే రోజుల్లో మా గురువు గారు అనేవారు, లెక్చరర్ గారు రామచంద్రరావు గారని, హిస్టరీ లెక్చరర్ బైన్ కాలేజీలో, చాలా గొప్ప గురువు, జ్ఞానము కలిగిన గురువు. ఆయన అనేవాడు, సెల్ఫిష్నెస్ దాన్ని మనం తప్పట్లేం, కానీ ఎవరి యొక్క అవసరతలు వారికి ఉంటవి కనుక ఆ విషయాల్లో అది వారు కలిగి ఉండవచ్చునేమో. కానీ సెల్ఫ్ ఇంట్రెస్ట్, నేనొక్కడనే బాగుండాల్సింది, ఒక్కడనే బలంగా ఉండాల్సింది, ఒక్కడనే గనుక ఎవరు కూడా, జ్ఞానం కలిగిన వారు ఎవరు కూడా స్వార్థమును మెచ్చుకోరు. ఒకరు ధర్మం చేస్తున్నారంటే, దానము చేస్తున్నారంటే, దీనులను ఆదుకుంటున్నారు అంటే అందరూ కూడా ఎంతో ఆనందపడతారు. నేను చేయలేకపోయినా ఆయన చేస్తున్నాడనైనా అంటారు. త్యాగము అనేది ఈ దానము ధర్మము అనే మాటలను మించినది త్యాగము. బహుశా మన తెలుగు పదంలో కానీ ఇంగ్లీషులో సాక్రిఫైస్ అనేటువంటి పదము కానీ దాన్ని వివరించుకుంటే ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు, బైబిల్లో నుండి కానీ మీ అనుభవంలో నుండి కానీ. త్యాగం అంటే ప్రాణమునే త్యాగము చేసినాడు. తన కొరకు తాను చనిపోవలసిన అవసరం లేదు ఆయనకు. తప్పు చేస్తే శిక్ష, ఆయన తప్పు చేయలేదు. బైబిల్ ప్రూఫ్ ఏమిటి? మీరు సువార్తలు చదివిన, పౌలు గారి వ్రాతలు చూచిన, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా తప్పు చేయలేదు. కోర్టులో న్యాయాధిపతి, గవర్నర్ పిలాతు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాను అంటే, ఏ దుష్కార్యము నువ్వు చేయలేదు, మీరు సిలువ వేయమని ఎందుకు అడుగుతున్నారు? ఇంకా ఏమన్నాడు? మీరు చాలా నేరములు ఈయనపై మోపుచున్నారే, కానీ మీరు మోపిన నేరములలో ఏదియు నాకు అగుపడుట లేదు ఈయన యందు. గనుక తన దోషములకై యేసు ప్రభు తాను శిక్షను అనుభవించలేదు. తప్పులెంచువారు తమ తప్పులు ఎరుగరు అని కొంతమంది పని తప్పులెంచడమే. ఒకరు తప్పు అని నీవు అంటుంటే నీలో ఉన్న తప్పు ఏమిటో ఒకసారి నీవు చూచుకున్నావా? యేసుప్రభు అన్నారు, ఏమిటయ్యా నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివాని కంటిలో నలుసును చూస్తున్నావేమిటి? నిష్పాక్షిక దృష్టితో చూడు. అందుకనే మనము తప్పులెంచుట కంటే తప్పులు ఒప్పుకొనుట మేలు, తప్పు చేయకుండా జాగ్రత్త పడుట మేలు. ఆయన తప్పు చేయలేదు. ఆఖరికి డబ్బును ఆశించి ద్రోహము చేసినటువంటి ఇస్కరియోతు యూదా 30 వెండి నాణెములను ఆశించాడు. ఎన్నాళ్ళుంటవి ఒకని జీవిత కాలంలో? 30 వెండి నాణెములు 30 రూపాయలు, 300 రూపాయలు, 3000, 3 లక్షలు, 3 కోట్లు ఎన్నాళ్ళుంటవి? కానీ ఆత్మ శాశ్వతం ఉంటుందని, అశాశ్వతమైన ఆత్మకు శాంతి నెమ్మది కావాలనేదే విజ్ఞులైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు, దేవుని యందు విశ్వాసముంచేవారు కోరుకునేది. కానీ ఎందుకు ఈ మరణం? ఏమి నేరంబు లేక ఈ మరణ స్తంభము ఏలమోయనాయను. నా యేసు ఎంతో ఘోరములాయను. ఈ మానవులు యెరూషలేము బయటకు తీయ ఏమి నేరము తోచెను యేసు. కన్న తల్లి ఇట్టి కడగండ్లు కాంచిన కడుపే రీతి నోచును, కాంచి నేలను కూలును. నిన్నెరిగినట్టి వారు నీ పాట్లు గని ఏడ్చుచున్నారలి వేళను. ఎంతో ఘోరంబులాయను నా యేసు, ఏమి నేరంబు లేదుగా. కానీ యేసు ప్రభువారు నరావతారిగా ఈ లోకమునకు రాకముందే అందరి దోషములు ఆయన వేసుకుంటాడని దీర్ఘదర్శి అయినటువంటి యెషయా 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాసినాడు. అతిక్రమములన్నీ ఆయన మీద మోపబడినవని, మనమందరము ఏమేమి దోషములు చేశామో అవన్నీ కూడా ఆయనపై మోపబడినవని వ్రాయబడినది. నూతన నిబంధనలో ప్రవక్త బాప్తిస్మమిచ్చు యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అందరి పాపములను ఎవరు భరించగలరు? నీ పాపాన్ని నీవే మోయలేకపోతున్నావు. పురుషోత్తమ చౌదరి గారు రాసినటువంటి పాటలో, ఎన్న సఖ్యము కాని పాపములన్నీ మోపుగా వీపుపై పడి ఉన్నవి, ఇదే నడలేక తొట్టిల్లుచున్నవాడను నన్ను దయగను ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక. నన్ను చూచుకుంటే నేను ఎవరిని? కడుబీదవాడను, అంధుడను, చెడిపోయి పడియున్నాను.
సుడివడిన నా మదికి స్వస్థత, చెడిన కన్నులకు దృష్టి భాగ్యము, బడయవలసినవన్నీ నీచే బడయుటకు నా యొడయుడా ఇదే, ఉన్నపాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షణ. Every man in the world is a sinner. If we see the history of the mankind, we can find the errors, mistakes in everybody's life. ప్రతి మానవుని జీవితంలో దోషములు కనుగొనగలము కానీ యేసులో దోషమున్నదా? తప్పు చేయని వాడేమంటాడు, అయ్యయ్యా నాకేమీ తెలియదండి, నన్నేమి చేయకండి, నన్ను కొట్టకండి, నన్ను తిట్టకండి, నేనేమి తప్పు చేయలేదండి అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత ఎదుటివాని హృదయం కూడా కరిగిపోయి, అయ్యయ్యో తప్పు చేసిన వాడిని ఎందుకు మనం శిక్షించడం, కొట్టకూడదు అని ఊరుకుంటాడు, చాలించుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు నన్ను కొట్టొద్దు అనలేదు ఎక్కడా, నన్ను చంపొద్దు అనలేదు ఎక్కడా, చావుకు భయపడలేదు, దెబ్బలకు భయపడలేదు. త్యాగము, ప్రజల కోసమై పడవలసినటువంటి పాట్లు. అందుకనే ఈ లోకమునకు ఆయన వచ్చి అందరి పాపములు మోయడానికి, ఒక గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉంటుందో మోసుకుంటూనే వెళ్ళిపోయాడు. కానీ గుట్ట మీదికి ఆ కొయ్య సిలువను ఎత్తుకొని, అనగా భుజంపై మోపబడినటువంటి సిలువను మోసుకుంటూ కల్వరి కొండపైకి వెళ్ళి, ఇదిగో త్యాగము, ఇదిగో ప్రేమ, ఇదిగో క్షమ, ఇదిగో రక్షణ, ఇదిగో మోక్షము, కడకు ఇవన్నీ ఇచ్చుట మాత్రమే కాదు, కానీ తన ప్రాణమునిచ్చినాడు మానవులకు. తన ఆత్మను తండ్రి చేతికి ఆయన అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.